నేను రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, జగన్ పిఏకు ఉచ్చు, టార్గెట్ తాడేపల్లి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎలా చూడాలి ఈ అంశం? ఖచ్చితంగా ఈ జగన్ పిఏ దగ్గర పిఏగా చేశాడు. మామూలుగా అదో 12-13 ఏళ్ళ నుంచి ఆయనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి కేఎన్ఆర్ కె నాగేశ్వర రెడ్డి అతన్ని లిక్కర్ కుంభకోణం దీంట్లో అతన్ని విచారిస్తున్నారు, అరెస్ట్ కూడా చేస్తారని. రెండోదేమో అతను ఆస్తులు చాలా కూర్చుకున్నాడు విశాఖపట్నం దగ్గర, తర్వాత ఈ చుట్టుపక్కల. ఇవన్నీ ఇన్ని ఆస్తులు ఎట్లా, మీ నెలకి ఇంత 15,000 ఎంతో జీతం ఉంటే మీరు ఎలా తెచ్చుకున్నారు? కాబట్టి ఇవన్నీ వీటి విలువ 100 కోట్లలో ఉంటుందని కాదు, 1000 కోట్లు 2,000 కోట్లు ఇట్లా చెప్తున్నారు. అసలు ఆ పార్టీలో వాళ్ళే ఈయన ఇలా స్థిరంగా ఉండిపోయాడు, ఇలా ఎదిగిపోతున్నాడు అని అంతకుముందు నుంచి ఉన్నటువంటి ఒక కేసు. సో ఇప్పుడు అతన్ని పదే పదే విచారించటము, తర్వాత మళ్ళీ కొనసాగించడం, ఇదంతా చూస్తున్నప్పుడు ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఒక ప్రశ్న. మీకు గుర్తుంటే కనుక నేను జగన్ పట్ల ఉదారంగా ఉండడం అనే విషయం వచ్చినప్పుడు నిజానికి జరుగుతున్న పరిణామాలు దానికి విరుద్ధమైన దిశలో ఉన్నాయి. అది సాయిరెడ్డి మీద ఈడీ దాడి కానీ, అలాగే వాసుదేవరెడ్డిని 1-2 సార్లు ప్రశ్నించటం కానీ, అంతకంతకు లిక్కర్ కేసును పెంచటం కానీ, కడపలో కూడా కొన్ని ఫోకస్ పెట్టడం కానీ, లోకేష్ స్వయంగా కడపలో మాట్లాడుతూ ఇంకా పెద్ద వ్యక్తి కూడా దగ్గరకు వచ్చేది ఎంతో దూరం లేదనే ఒక వ్యాఖ్య, ఇట్లాంటిది పెద్ద నాయకుడు కూడా దగ్గరలోనే ఉన్నాడనే పద్ధతిలో కూడా ఎక్కడో మాట్లాడినట్టు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు టార్గెట్ తాడేపల్లిగా ఇది నడుస్తుంది. గతంలో మీరంతా రకరకాలుగా చెప్పారు, కొంత దూరం వచ్చి అది ఆగింది. కానీ ఇప్పుడు వరుసగా లిక్కర్ విషయంలో, లిక్కర్ స్కామ్లో తీసుకొని రావటము, ఇప్పుడు పిఏగా ఉన్న వ్యక్తిని తీసుకోవడం అన్నప్పుడు దీని మీద సందేహాలు వస్తాయి. ఇతను వాస్తవానికి ఒక దినపత్రికకు స్థానిక కడపలో మేనేజర్గా ఉన్న వ్యక్తి. అక్కడి నుంచి అతను పెరిగి ఆ తర్వాత వాళ్ళ పత్రికకు మేనేజర్ అయ్యి, ఆ తర్వాత ఈయనకు పిఏ అయ్యి అలా పెరుగుతూ వచ్చాడు. నిజంగా అతని నేపథ్యం చూసినప్పుడు చాలా ఎక్కువ సన్నిహితం అయిపోయాడన్న భావన ఆ పార్టీ వాళ్ళలోనే ఉండేది. ఇప్పుడు చూసినప్పుడేమో ఇన్ని పెద్ద పెద్ద ఆస్తులు ఇవన్నిటికి ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా వాటికి అతను మా ఆడిటర్ చెప్పాలి, లేకపోతే లెక్కలు చూస్తే కానీ చెప్పలేమో, ఈ పద్ధతిలో చెప్పారని అంటున్నారు. సో అక్కడ వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డి ఇలాంటి వాళ్ళ మీద చేసింది. మొన్న మీరు చూస్తే తెలుగుదేశంలో ఉన్న కేసినేని చిన్ని భార్యకు సంబంధించిన ఒక కంపెనీ కూడా ఈ లిక్కర్, అది కూడా ఈ కేసులో వచ్చినటువంటి నోటీసే. కాబట్టి ఇది లిక్కర్ కేసు అన్నదాని నుంచి వస్తే, అంటే లిక్కర్ కేసుకి ఇంకో సమస్య కూడా ఉంది. లిక్కర్ కేసు అనేది దేశవ్యాప్తంగా తమిళనాడులో చేశారు, ఢిల్లీలో చేశారు, తెలంగాణలో ఇంకా ముఖ్యంగా చేశారు. కాబట్టి ఇది తీగలాగడం ఎక్కడో జరుగుతోంది, దానికోసం ఇది ఇలా పెరుగుతోంది. మనం చూస్తే దీని మీద స్పందనలు కూడా పెద్దగా లేవు, స్పందనలు ఖండనలు. బహుశా కోర్టుకు వెళ్తారా లేదా కూడా మనకు తెలియదు. అందువల్ల ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినట్టే. ఇప్పుడు మీరు మళ్ళీ కొంచెం ఇటు తిరిగి చూస్తే వైవి సుబ్బారెడ్డి పిఏను, అక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏను సన్నప్పన్నను అరెస్ట్ చేయటం, సన్నప్ప సంథింగ్ లైక్ దట్, ఆయన అరెస్ట్ చేసి ఆ కేసులో అతని మీద కూడా ఆదాయానికి మించిన ఆస్తులు, ఇవన్నీ బినామీలా అనే కొన్ని ప్రశ్నలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఉచ్చు బిగుస్తున్నట్టుగాను, ఈ దర్యాప్తులు ఒక లాజికల్ కంక్లూజన్కు చేరుతున్నట్టుగాను కనిపిస్తుంది. అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు, ఇట్లాంటి మాటలు కూడా గతంలో మాట్లాడున్నారు. నిన్న మన మహానాడులో ప్రసంగాలు చూస్తే కూడా దే ఆర్ వెరీ షార్ప్, అంటే చాలా తీవ్రమైన పరిభాషలోనే ఉన్నాయి. దానికి తగినట్టు వీళ్ళ స్పందనలు కూడా. కాబట్టి ఇక్కడ ఈ కేఎన్ఆర్ అనే అతని మీదకి హఠాత్తుగా ఫోకస్ షిఫ్ట్ కావడం అన్నది, కేఎన్ఆర్ టు వేర్ అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు, అలాగే పోలీస్ వర్గాలు కూడా దీని మీద చాలా కీన్గా ఉన్నాయి. అతను ఏం చెప్తాడు, ఏం జరుగుతుంది అన్నది. రెండో తీగలా అయితే డొంకదిలినట్టుగా విశాఖపట్నంలో కూడా కొన్ని రకరకాల లావాదేవీలు, కొనుగోళ్ళు, ఇవన్నిటికీ కూడా ఇది ముడిపడి ఉంటుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఇది అనూహ్యమైన పేరే. అంటే కానీ నేను ఇప్పుడు చెక్ చేశాను వర్మ, 2025లోనే హిందూ పత్రిక ఈయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా న్యూస్ ఇచ్చింది. 2025లోనే ఈ వార్త, అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ వార్త వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోలీసు చేయడం వల్ల
ఇగో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పిఏ ఇంట్లో సిట్ సోదాలు నిర్వహించింది అన్నది మే 9, 2025. అంటే ఈ కానీ తెలుగు అప్పుడే మానేసి వెళ్ళిపోయాడా? ఇది తెలుగు అప్పుడే బయటకు ట్రాన్స్లేషన్ వెళ్ళిపోయాడా? అనుకోండి, బట్ ఇది హిందూలో గత మే 9న 2025 మే 9 వచ్చిన వార్త ఇది. కాదు, ఆయన తర్వాతే వచ్చాడు బయటికి జగన్ గారి దగ్గర నుంచి. సంథింగ్ లైక్ దట్. ఇంకా ఫార్మల్ లాంఛనంగా ఉన్నాడా లేకపోతే లేడా సంబంధాలని ఎవరు. ఇప్పుడు శ్రీహరి చూసుకుంటున్నట్టున్నాడు కదండి ఆ బాధ్యతలు. ఆ బాధ్యతలు శ్రీహరి పార్టీకి ప్రధానం కాదు, ఇతను సోషల్ మీడియా పర్సన్ కాదు, ఆయనకు పర్సనల్ పిఏ, వ్యక్తిగత పర్సనల్ శ్రీహరే చూస్తున్నారు ఉండొచ్చు. మేబీ చాలా మంది ఉంటారండి. అది పెద్ద పెద్ద సంస్థానాల్లాగా ఒకరు అనేక రకాల పనులు, ఒకరే అనేక పనులు, అనేక మంది. కేఎన్ఆర్ చాలా కీలకం అని వినేది. కేఎన్ఆర్ చాలా కీలకము, దగ్గర వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడు. రెండవది అక్క పని వాళ్ళ సాక్షికి కూడా స్థానిక మేనేజర్గా ఉండి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఇవన్నీ చూసినప్పుడు జగన్కు బాగా కాన్ఫిడెంట్, అంతే కదా, చాలా సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు అనే ఇదైతే అక్కడ ఉంది. ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేసి అక్కడి దాకా వెళ్ళటం అంటే ఖచ్చితంగా అతనితో చెప్పడము లేకపోతే ప్రశ్నల ద్వారా చెప్పించడము చేసిన తర్వాత అది ఈ మూలాలు ఎక్కడికి ఉన్నాయి అక్కడికి ఉన్నాయని వెళ్ళే జరుగుతుందని సైమల్టేనియస్గా ఈ రాజకాశి కేసిరెడ్లు వీళ్ళందరూ ఉన్నాయి కదా, ముఖ్యంగా వాసుదేవరెడ్డి, అది కూడా నడుస్తుంది. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడని చెప్తున్నారు పోలీసులు. కానీ దర్యాప్తు సంస్థలు సిట్లు రాబడ్డాన్ని కూడా కొన్ని చెప్తూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఒకసారిగా వైసీపీ ఉలిక్కిపడ్డ మాట మాత్రం నిజం. జగన్ పిఏని విషయంలో తీసుకోవటం అన్న దాని గురించి. సార్, దీనికి తగినట్టే కడపలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. వాస్తవాన్ని నిర్ణయం మాట్లాడాల్సింది అది. ఇప్పుడు ఈయన బీటెక్ రవి ఒకవైపు, అవినాష్ రెడ్డి ఒకవైపు పోటాపోటీగా విషయాలు చెప్తున్నారు. నేను బీటెక్ రవి ఏమన్నాడు, అసలు మీరు నన్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, శాసన మండలిలో నేను కనుక అమరావతికి మద్దతు ఇస్తే నాకు 30 కోట్లు ఇస్తామని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చారు, ఇంకా బ్లాంక్ చెక్ ఇస్తామని కూడా చెప్పారు, నాతో సాయిరెడ్డి మాట్లాడారు, ఇంకెవరో టచ్లో ఉన్నారు, ఇవన్నీ ఆయన చెప్తున్నారు. ఆయన నిన్న చెప్పాడు, ఇంకా చాలాసేపు చెప్పారు. రెండోది ఏమో సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ముఖ్యంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు స్థానికంగా చాలా తీవ్ర ప్రత్యర్థి కింద లెక్క. సతీష్ రెడ్డి అప్పుడు చెప్పిన వీడియోలన్నీ టీడీపీ అనుకూల మీడియా నుండి లేకపోతే కొన్ని మీడియాల నుండి విపరీతంగా